ఇలాగే సూపర్లీ టాలెంటెడ్ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ షోకి అండ్ వాళ్ళు ఈ స్టేజ్ మీద చాలా సార్లు పర్ఫామ్ చేసి ఉంటారు అండ్ ఆడియన్స్ కూడా సూపర్ గా నచ్చారు అండ్ అలాగే ఇంకో ఇద్దరు స్పెషల్ పర్సన్స్ ని ఈ రోజు ఇక్కడ నేను పిలుస్తాను దే ఆర్ సూపర్లీ టాలెంటెడ్ అండ్ అద్భుతంగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు కూడా ఒక టాపిక్ తీసుకుని ఇక్కడికి వస్తున్నారు లెట్స్ వెల్కమ్ దెం సూపర్ గా ఎంటర్టైన్ చేస్తారు మనల్ని ఈ రోజు ఏం టాపిక్ తీసుకున్నారు భాను వంశీ మొన్న బెంచ్ చేసిన తర్వాత సంఘ సంస్కర్త అవును ఇప్పుడు బైక్ ఫీలింగ్స్ ఏందో తెలుపుదాం అన్నచ్చు ఇప్పుడు ఇద్దరులో బైక్ ఎవరు నేను బైక్ నువ్వు బైక్ ఒకవేళ బైకే కనుక మాటలు వస్తే అదేం మాట్లాడుతుంది వండర్ఫుల్ చూసినా చిట్కల బైక్ తెప్పించేసిన సరే మళ్ళీ చిటికే బైక్ వెళ్ళిపోతుంది కష్టం అవుతుందేమో చిటికలో వచ్చినప్పుడు మరి చిటికలోనే వెళ్తుంది కదా ఇది షోరూమ్ లో ఉన్న బండి అవును ఇది షోరూమా ఇది షోరూమ్ చల్లగా ఏసీ అవును అర్థమవుతుంది ఇప్పుడు దీని ఫీలింగ్స్ ఏంటి కొనుక్కోడానికి వస్తే ఓకే ఆమె కొనుక్కుంటది ఈయన సేల్స్ మ్యాన్ రెడీ చూసావా భయ్యా సమ్మర్ లో కూడా చల్లగా ఉంది ఏసీ వేసినట్టున్నారు ఎంతైనా బైక్ లైఫే భయ్యా హే ఈ బైక్ చాలా బాగుంది చాలా ముద్దొస్తుంది అబ్బాయిలు అడుక్కున్నా పెట్టారు ఈ అమ్మాయిలు ముద్దులు నేను అడగక ముందుకు ఎన్ని ముద్దులు పెట్టాల్సి సిగ్గేస్తుంది భయ్యా నాకు ఎక్స్క్యూజ్ మేడం ఏం కావాలి మీకు కిలో బెండకాయలు కావాలి ఈ బైక్ ఎంత అండి 1,00,000 ఈ బైక్ చాలా బాగుందండి ఈ బైక్ ఏంటంటే ఆ బైక్ తీసుకోండి ఇంకా చాలా బాగుంటుంది కొత్త మోడల్ ఒరే నిన్ను నచ్చిన అని చెప్పినాక కూడా నువ్వు ఆ బైక్ చూపిస్తావేంద్రా అమ్మాయి ముందే అడుగుతుంది ఇచ్చేయి రాదు నాకు ఈ బైకే నచ్చింది చూసావా భయ్యా వద్దు వద్దు అంటున్నా నన్నే కోరుకుంటుంది అయినా ఇది నా టాలెంట్ నా అందం వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయారు ఈ బైకే తీసుకుంటాను కానీ ఇంత దాకా వచ్చి కానీ ఏంటి మేడం ప్లీజ్ మేడం కొనండి మేడం చెప్పబోయా నువ్వైనా కొనుమని ఇగో ఇది తప్ప ఏదైనా కొనుక్కోమ్మా కానీ అంటారు మేడం ఏం కలర్ నచ్చలేదా కలరే తేడాగా ఉంది ఏంటి భయ్యా ఈ అమ్మాయిలు కలర్ చూసి మోసపోతారు తప్ప ఇంజన్ చెక్ చేయరు ఎవ్వరు అందుకనే ఈ అమ్మాయిలు ఊరికే మోసపోతున్నారు ఇది ఒకసారి ట్రయల్ చేసి చూడొచ్చా చూడొచ్చు మేడం ఏ నాతో టెస్ట్ రైడ్ కప్పుకుంది నచ్చిందా మేడం బైక్ దీని రేట్ ఎంత 1,00,000 1,00,000 రూపాయల అరే ₹1,00,000 ఏంట్రా తగ్గించారా నాకు 1,00,000 ఏంట్రా 99,999 ఏ మేడం బైక్ నచ్చలేదా కానీ రేట్ తగ్గ మేడం ఫిక్స్ అయితే మాకు వద్దు అరే పిలువురా రే వెళ్ళిపోతుందా అరే అమ్మాయి రా రే ఫస్ట్ టైం పిలువురా బైక్ అమ్మకపోయి నన్ను చంపేస్తట్టుండు తీసుకోండి మేడం అయితే క్యాష్ కట్టేసి వస్తా ఏ ఇప్పటి నుంచి నా లైఫ్ అమ్మాయితో ఎంజాయ్ నెక్స్ట్ లాంగ్ డ్రైవ్ కి ఈ బండోడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వెళ్తే నా ఫీలింగ్స్ ఏందో తెలుసు ఓకే ఏంటి బేబీ లేట్ ఎక్కువ నువ్వేంటి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు నేను ఇంట్లో అంతా మేనేజ్ చేసుకొని రావాలి సరే ఇంట్లో మేనేజ్ చేసి ఎంజాయ్ చేయడం అవసరమా భయ్యా వీళ్ళకి ఈ బండోడేం నచ్చిండమ్మా నీకు బేబీ ఇప్పుడు వీళ్ళు ముంగడిపై లేపుతా ఓకే ముంగట లేపుతా గట్టి పట్టుకో కాదు ముంగట లేపుతా గట్టి పట్టుకో ఏమైనా సర్కస్ లో పని చేసినవారా నువ్వు ముంగ టైర్ లేపుతా వెనకాల టైర్ వంపుతా ఏం రాయరి బైక్ లో వాడనరా ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నారు ఏంటి అంత స్పీడ్ గా వెళ్తున్నావు కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా ఊరుకో స్పీడ్ వెళ్తేనే కిక్ ఉంటుంది నువ్వు ఊరుకో కూల్గా ఉండు ఫూల్ ఏంట్రా ఫూల్ స్పీడ్ పెరిగితే పాడెక్కుతావురా రే అమ్మాయి చెప్తుంది కదరా స్లోగా వెళ్ళమని స్లోగా వెళ్ళరా పోతావురా రే పైకి పోతావు ఏంటన్నా నువ్వు
అని ఈ గల్లోకి వచ్చిన ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదు ఈడ. స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఇప్పుడు? ఏం లేదు అబ్బాయి, ఏం లేదు అబ్బాయి, ఏం లేదు. నీ కక్కుర్తిలా నా కమండలం. స్పీడ్ బ్రేకర్ దేనికి రా నీకు? అయినా పంది నోట్ల నుంచి పలావ్ లాక్కొని తినే మోహము నువ్వును. ఇంతకీ పంది పులావ్ ఎందుకు తింటుంది? జీరో కట్ చాలా మంచిగా కొడతాం అంటే కదా బైక్ పైన ఎప్పుడో విన్నాను. అవును బేబీ, జీరో కట్ కొట్టడం నాకన్నా నేను సాధ ఎవరికి నాకు ఎక్కువ కొట్టలేరు. గాడిది గుడ్డేం కాదు. వీడు హీరోయింది అద్దంలో వీడి ముఖం వీడు చూసుకుంటే అద్దమే వీడిని చూసి ఉమ్మేస్తుంది. వీడి బతుకు. ఏం చేస్తున్నారా ఇది ఎత్తుకుంటున్నావు? లేదా బండి అయిపోయింది. ఏమైంది? ఆగిపోయింది. ఏమో ఆగిపోయింది, ఇంజన్ పడిపోయినట్టు చూస్తుండు. అన్న ఇంజన్ తేనుంటా నా దీంట్లో కొనుక్కున్నాడు నీకు తెలియదు, నాకే తెలుస్తుంది. ఏం చదువుకోండి భయ వీడు. ఎవరన్నా బండి ఆగితే ఫస్ట్ పెట్రోల్ ఉందో లేదో చూస్తాడు. ఈ ఇంజన్ చెక్ చేస్తాడు అంట. నేనైతే పెట్రోల్ అయిపోయింది అనుకుంటున్నాను. అవును బేబీ, పెట్రోల్ అయిపోయింది చూస్తుండు. పెట్రోల్ అక్కడ ఎందుకుంటారా? సీట్ కింద ఉంటుంది. మర్చిపోయినా పెట్రోల్ అయిపోయిందన్నా, నీకెట్లా తెలిసింది? అరే అది నీకు తప్ప ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసురా. సరే, ఇక్కడెక్కడో పెట్రోల్ బంక్ దగ్గరనే ఉందంట. నువ్వు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను ఆడిపోతే నేను ఎవడో వేసుకోతే మళ్ళీ కష్టం ఉంది. ఆవిడ పెట్రోల్ కొడిస్తే నువ్వు ఇక్కడే ఉండు. అదంతే మీకన్నా ఓకే. పెట్రోల్ నిన్నైతే ఊరు తీసుకెళ్ళి ట్యాంక్ లో పోతే బంకాకు పోతే నోరెట్ ఊతే జాగ్రత్త, ముఖం పడిపోతుంది లోపల. ఆపురా, ఎన్నాళ్ళైందిరా ముఖం కడగాక. మూసినది కంటే గంభీరంగా ఉంది కదరా నీ ఇక్కడ ఎటుంటానా? అరే నేనేమన్నా డెమో సేల్స్ మ్యాన్ అనుకుంటా. స్పీడ్ బ్రేకర్ ఎక్కడ ఉంటుంది, కిక్ రాడ్ ఎక్కడ ఉంటుంది? ఏమైంది? బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఏం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. అరే ఏమైంది? స్టార్ట్ అవుతుందా లేదా? ఇవాళ స్టార్ట్ అవుతుంది. నీ బండి స్టార్ట్ అవ్వదు, నువ్వు స్టార్ట్ కావు. నేను వెళ్ళిపోతాను ఇక్కడ. ఈ తొక్కుల బైక్ వల్ల అంత బ్రేక్ ఈ తొక్కుల బైక్ అన్నా. ఎవరు మర్చిపోయావా? నువ్వేనా? అదే నేనే రా బైక్ ని. అసలు బండి ఎందుకు స్టార్ట్ కాలేదు తెలుసా? ఏమో పెట్రోల్ అయిపోయిందిరా ఎదవా. తీసుకుపోయి జల్దీ పెట్రోల్ కట్టించి ఇంట్లో పెట్టుకో. పెట్రోల్ పైసలు అన్ని నా బేబీ దగ్గరనే ఉన్నాయి. బేబీ ఇస్తుంది నాకు పైసలు. పాకెట్ లో 10 రూపాయలు లేవు. నీకెందుకు రా అసలు? లవ్ ఎందుకు? ఇప్పుడు మన అన్న బండన్న వాళ్ళ భార్య ట్రాఫిక్ జామ్లు ఇరుకుతే ఎదురయ్యే పరిస్థితి. బ్రేకప్ అన్నావు. చూడండి, సిగ్నల్ పడ్డట్టు ఉంది. ఇంజన్ ఆఫ్ చేయొచ్చు కదా. రేయ్, భార్య మాట ఎట్లాగో విన్నారు. కనీసం ట్రాఫిక్ జామ్ లోనై నిన్నరా డబ్బును ఆదా చేసుకోమంటే అసలు ఆదానే చేసుకోరు. ఎందుకురా మీరు అసలు? టైం పడేలా ఉంది, నన్ను దిగమంటారా? వద్దు, కూర్చోరు. అరే మోస్తూ మోస్తూ నడుము నొస్తుందిరా. ఇద్దరు బండలాగా ఉన్నారు. ఎంత బరువు అవుతుంది నాకు. అసలు దిగుతాను చిలుక చెప్పినట్టు చెప్పింది కదా, దింపొచ్చు కదరా. మేము ఎందుకురా నాకు ఈ శిక్ష? చూడండి, బండి బాగా మట్టి పడిపోయింది. మీరు క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? వీడిదే సరిగ్గా అడుక్కోడు, ఇంకా నన్నేం అడుగుతాడమ్మా. ఈ బండి అస్సలు వచ్చాడు, పైసలు చేతిలో పైసలే ఆగుతలేవు, మొత్తం ఖర్చు అయిపోతుంది. అవును, మీరు ఈ బండి కొన్నప్పటి నుంచి నాకు బంగారం కొనిపించడం కూడా మర్చిపోయారు. అవును, మరి వీడు అంబానీ అల్లుడు, ఆమె బిల్ గేట్స్ కూతురు. అయినా బండికి ఈఎంఐ కూడా సరిగ్గా కట్టాడు. బంగారం ఒకటి, మళ్ళా వీళ్ళు ఓవర్ యాక్టింగ్. ఇప్పుడే సిగ్నల్ పడాలా ఇప్పుడు? అమ్మ నువ్వు ప్లీజ్
ఇది కూడా నువ్వేనా? ఇంకొకసారి నా బండి ఎక్కినావో చూడని. ఏమే నీ బండి వద్దు, నువ్వు వద్దు నాకు. సూపర్. ఇప్పుడు బండిని సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తే బండి ఫీలింగ్స్ ఏంటి? ఓ బండి ఆన్లైన్ పెట్టి నువ్వేనా? అవును మేమే అండి. ఎవరు చిరాకు పడతావు రా కొనుక్కోవడానికి వచ్చి చక్కగా మాట్లాడు. బండి ఏంటి పాత ఉంది? రే పాత బండి పాతగా ఉండకుండా మేకప్ వేసుకున్న అమ్మాయిలాగా అందంగా ఉంటుందా? నువ్వు ఇది పాతగా ఉన్న మైలేజ్ చాలా బాగా ఇస్తుందండి. ఇది చాలా లక్కీ బండి అండి. ఓరిది నమ్మేశాలు. లక్కీ బండి అయితే ఎందుకు అమ్మాలి ప్రదీప? నువ్వు అడుగు ఒకసారి. కరెక్ట్ గా ఎందుకు అమ్ముతున్నారు లక్కీ బండి అయితే? అసలు ఇంత కూడా కొనేటోళ్ళకన్నా బుర్ర ఉండాలి. వీడికి ఒళ్ళు పెరిగింది కానీ పెరగాలే ఇంత కూడా. బండికి కూడా తెలిసిపోయింది నీ గురించి. నైట్ ఫోటోలు బాగున్నాయి, ఇప్పుడు లైవ్ లో అస్సలు బాగాలేదండి. నేనేమన్నా ఫోటోకి ఎక్స్పోజ్ చేయడానికి అమ్మాయిని అనుకుంటున్నావా? నేను ఇట్లానే ఉంటా, ఇట్లా కొంటే కొనే లేదంటే దొబ్బాయి. నువ్వు వీడికెళ్ళి అవసరమే లేదు. రేట్ ఎంత? 50,000. 10,000 ఇస్తా. అరే నువ్వు కొనుక్కుంటుంది బైక్ నా బండినా? ప్రదీపే 1,00,000 ఇచ్చి కొన్నాడు, నేనే ఇయ్యలేను. ఇప్పుడు ఏంది? అయితే నేను 20,000 ఇస్తా. నీ పేరుని ఎలా వాడుకుంటున్నారో. ఈ మధ్యన ఎవరు పడితే వాడు వాడేస్తున్నాడు రా పేరు. 10,000 ఇస్తా. కాదు 25,000. జర రేటు పెంచు రాదమ్మా. నీ బండి వద్దు. చల్ వేస్ట్ బండి, డొక్కల బండి, చిచ్చి. ఇది శని కొనాలి. కొన్నప్పుడేమో ముద్దులు పెట్టుకుంటారు, లాస్ట్ కేమో తనిపోతారు. అంతే అన్న ఈ అమ్మాయిలు. ఈ అయినా ఈ అమ్మాయి కాబట్టి బతికిపోయింది. అదే మొగాడు అయ్యుంటేనా చూపిస్తుండే నా తలాక. ఫర్ సపోజ్ అమ్మాయిని వీడిలో చూసుకో. చల్ తొక్కల బండి. గంగిరెడ్డికి మేకప్ వేసిన లాగా ఉన్నావు. నువ్వేంద్రా నన్ను దాన్నేది? అసలు ఏంద్రా? సూపర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.